హలో గైస్, ఫైనల్ నేనైతే కల్కి మూవీ అయితే చూసేసాను. అండ్ కల్కి మూవీ చూసిన వెంటనే నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మ్యాడ్నెస్ మూవీ అయితే మాత్రం అసలు మామూలు కిక్కి లేదు. క్లైమాక్స్ అయితే మాత్రం భయ్యా అదిరిపోయింది మూవీ అయితే మాత్రం. నేను ఇన్ని చెప్తున్నా కదా, మూవీలో మైనస్ పాయింట్స్ అండ్ ప్లస్ పాయింట్స్ రెండు అయితే చెప్తాను, వినండి కేర్ఫుల్గా. అండ్ మూవీ అయితే మంచిగా స్టార్ట్ అవుతుంది, మంచి బిల్డప్ మహాభారతంతోనే స్టార్ట్ అవుతుంది, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అండ్ మూవీలో కొన్ని ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ ఉన్నాయి అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ కూడా ఉన్నాయి. ఆ క్యామియోస్ రెండు కూడా మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాయి అండ్ సాటిస్ఫై అవుతాయి. అండ్ సంతోష్ నారాయణ బీజిఎం అయితే కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరు కాదు, మన ప్రభాస్ అన్న. అండ్ సెకండ్ అయితే నాగశ్విన్, ఎందుకంటే ఆ కటౌట్ని అంత బాగా యూజ్ చేసుకున్నాడు కాబట్టి నాగశ్విన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అయితే నేను చెప్తాను. 600 crores ఖర్చు పెట్టారు కదా, అయితే ప్రతి రూపాయి కనిపిస్తుంది అనమాట మనకైతే మాత్రం. మామూలుగా లేదు సినిమా మాత్రము, విజువల్స్లో మాత్రం బాగుంది, చాలా బాగుంది. నేనైతే మార్నింగ్ షో వచ్చి ఫ్యాన్స్ షో కావాలంటూ 2Dకి అయితే వెళ్ళాను, 3Dని అవాయిడ్ చేశాను. బట్ 2Dలో కూడా విజువల్స్ అనేది నాకు చాలా డీటెయిలింగ్తో పాటు చాలా బాగా అనిపించింది 4K థియేటర్లో. అండ్ డాల్బీ అనమాట నా థియేటర్, సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సౌండ్ సిస్టమ్తో పాటు కూడా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ రెండు బిగ్గెస్ట్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ మామూలుగా లేదు ఆ రెండు మాత్రం. దాన్ని డిజైన్ చేసిన విధానం అండ్ అక్కడ ప్లే అయిన సాంగ్ అండ్ బీజిఎం అయితే మాత్రం అదిరిపోయానే చెప్తాను. అండ్ మనమైతే కల్కి సినిమాటిక్ యూనివర్స్ కోసం చాలా వెయిట్ చేసేలా అయితే చేశారు. అండ్ ప్రభాస్ లాస్ట్ 2 మూవీస్ శౌర్యాంగ పర్వం కూడా మనం అయితే వెయిట్ చేస్తున్నాం కదా, అండ్ ఇప్పుడైతే కల్కి సినిమాటిక్ యూనివర్స్ కోసం కూడా వెయిట్ చేస్తాం. అంత మంచి హ్యాంగ్ అవుట్ అయితే వదిలేరనమాట, అంత మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే మనకైతే ఇచ్చారు. అంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలంటే, ఎంత ఉందిరా బాబు మా మూవీలో వెయిట్ చేయడానికి, నువ్వు ఎందుకు వెయిట్ చేయవు నేను చూస్తా అన్నట్టు వదిలాడనమాట. అందుకే అంత బాగుంది. అండ్ స్టార్టింగ్ నుంచి భయ్యా మూవీని వరల్డ్ బిల్డింగ్ బాగా చూపించారు. అంటే కొన్ని క్యారెక్టర్స్ వేస్టెడ్ అనిపించాయి నాకైతే. ఫస్ట్లీ ఏదో స్టార్ కాస్ట్ కోసం దూర్చానేమో అనిపించింది ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చూసా, సర్లే పోనీలే అనుకున్నాను. బట్ తర్వాత ఇంచ్ బై ఇంచ్ వరల్డ్ బిల్డింగ్ సెట్ చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ క్లైమాక్స్ ఈజ్ బ్యాంగర్ అనుకుంటే ఇన్ బిట్వీన్ ఇంటర్వెల్ పార్ట్ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. మనం ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ ఏముండదు అనమాట, స్టోరీ అలా ప్రోగ్రెస్ అవుతుంది ఫ్లాట్గా. ఆ ఫ్లాట్గా వెళ్ళేటప్పుడు కూడా విజువల్స్ని మనం అడ్మైర్ చేస్తాం, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ని అడ్మైర్ చేస్తాం. అండ్ ఇంకో బిగ్గెస్ట్ అడ్మైర్ చేసింది ఏంటంటే మాత్రం ఆ వరల్డ్ బిల్డింగ్ భయ్య. అండ్ ఎస్పెషల్లీ ఫైట్స్ ఆఫ్ ప్రభాస్, ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. అండ్ ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో ఏదో 20-30 ఫైట్స్ ఉంటాయి, ప్రభాస్ అన్న సూపర్ హీరోలా ఉంటాయంటే కాదు, తను కూడా నార్మల్ మనిషే, కానీ కొంచెం టెక్నాలజీ తీసుకొని కొద్దిగా సూపర్ హ్యూమన్ అవుతాడు. అండ్ ఆ విషయం అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అండ్ ఎస్పెషల్లీ అశ్వత్థామ ఇంట్రడక్షన్ అండ్ ఫైట్ అండ్ ప్రభాస్ వర్సెస్ అశ్వత్థామ అయితే పర్ఫెక్ట్ ఫేస్ ఆఫ్ అని అయితే చెప్తాను నేనైతే మాత్రం. అండ్ క్లైమాక్స్ బ్రో, అసలు ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పేస్తే మీకు డిస్టర్బ్ అయిపోతాను అనమాట క్లైమాక్స్ చూసి. నేను ఏదో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచేసినట్టు ఉంటాయి. సో నేనైతే తక్కువగానే చెప్దాం అనుకున్నాను, బట్ ఎక్కువ కూడా చెప్పేశాను. బట్ క్లైమాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మీరైతే థియేటర్ నుంచి వచ్చేటప్పుడు గొంతులు పోగొట్టుకొని చాలా ఒక రకంగా అయిపోతారన్నమాట, చాలా ఓవర్ హైప్ అయిపోయి వచ్చేస్తారు బయటికి. ఎందుకంటే మూవీ గురించి మనం ఫ్యాన్ థియరీస్ రాసుకుంటున్నాం కదా, అండ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ థియరీ కరెక్టే, అదేదో నేను చెప్పను, మూవీ ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన ఫ్యాన్ థియరీని అది. సో అది కరెక్ట్ అనమాట. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు, వామ్మో ఈ మెంటలోడ్ అనిపించింది భయ్య. నాగశ్విని చూస్తే మాత్రం ఈ మెంటలోడ్ రా బాబు, ఈయన ఎంత బాగా తీసేశాడు ఈ సినిమా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ మామూలుగా లేదు. అండ్ క్లైమాక్స్లో కొన్ని చోట్ల విజువల్స్ ఓకే అక్కడక్కడ డిప్ అయ్యాయి, బట్ నేనైతే 3Dలో చూస్తాను, నైట్ షో ఇంకా ఎంత బాగుంటుందని చెప్పలేం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 మూవీస్లో ప్రభాస్ అనేది మంచి మూవీ అయితే ఇదైతే నేను చెప్తాను. సలార్ మూవీ నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దాంట్లో అయితే ఏమైందంటే బాగా వైలెన్స్ ఎక్కువైంది, బట్ దీంట్లో రొమాన్స్, వైలెన్స్, ఫన్నీ అన్నీ యాడ్ చేసాడు. అండ్ ఎమోషన్ అయితే ఎక్కడా వదలలేదు. అండ్ నౌ ఇప్పుడైతే మైనస్ పాయింట్స్ అయితే చెప్తాను, వినండి కేర్ఫుల్గా. ఏంటంటే స్లో నరేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నాగశ్విన్ స్లో నరేట్ చేద్దాం అనుకున్నాడు, మహానటిలో కూడా స్లోగానే నరేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మనం మహానటి సావిత్రి గారి కథతో లింక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమీ తెలియదు ఈ వరల్డ్లో, సో మెల్లిగా ఇండెప్త్గా వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా ట్రైలర్లో చూసి ఇచ్చినవి వరుస పెట్టి వస్తూ ఉంటాయి అనమాట. సో వరుస పెట్టి రావడంతో ఎంజాయ్ చేస్తాం బాగా హైప్ని మనం. అండ్ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే కొత్తగా ఏం రివీల్ ఉండదు,
అపార్ట్ ఫ్రమ్ క్లైమాక్స్ కొత్తగా రివీల్ కూడా ఉండదు. సో ఆరుండే మైనస్ నాకైతే ఇంకేం అనిపించలేదు. అందరూ సంతోష్ నారాయణ మ్యూజిక్ ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనుకుంటూ వచ్చారు. బట్ చిత్త కొట్టేశాడు అని అయితే నేను చెప్తాను. దసరా మూవీకి ఎలాగైతే ఇంపార్టెంట్ ఎలివేషన్ సీన్స్లో బాగా పోసాడు అండ్ ఎమోషనల్ సీన్స్లో అంత బాగా ఇచ్చాడు, సేమ్ ఇక్కడ కూడా అంతే బాగా ఇచ్చాడు. ఎస్పెషల్లీ దీపికా శాంబాలలో ఎంటర్ అయ్యాక ఒక మ్యూజిక్ ఉంటుంది బీజిఎం, అది చాలా బాగుందన్నమాట. అండ్ ఎందుకంటే రిపిటేటివ్గా లేదు అండ్ వాయిస్తో వోకల్స్తో ట్రై చేశారు అండ్ చాలా మంచి ఫీల్ ఇచ్చింది. థియేటర్లో వింటుంటే మాత్రం చాలా బాగుంది, ఒక మంచి ఫీల్ ఇచ్చింది, పాజిటివ్ ఫీల్ ఇచ్చింది నాకైతే మాత్రం. సంథింగ్ డివైన్ కైండ్ ఆఫ్. అండ్ రాఘవ సాంగ్ కూడా బాగుంది. అండ్ మొన్న రిలీజ్ అయిన ఒక సాంగ్ ఉందిగా కల్కి థీమ్, అదైతే పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకున్నారు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో. అండ్ మ్యాన్ మామూలుగా లేదు భయ్య క్లైమాక్స్ మాత్రం. ఆ క్లైమాక్స్ కోసమన్నా ఒకసారి వెళ్ళి చూసేయచ్చు మనం హ్యాపీగా. అండ్ చాలా చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. నా వరకు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెయిట్ చేసిన దానికి వర్త్ అయితే నాకు అనిపించింది. నేను అమౌంట్ అయితే బాగానే ఖర్చు పెట్టాను మూవీకి వెళ్ళడానికి. ఆ అమౌంట్ నేను మర్చిపోయాను అన్నమాట మూవీ చూస్తూ. అంత బాగా ఎంజాయ్ చేశాను నేను మాత్రం. సో మీరు చూసేయండి అండి, బాగుంది మూవీ అయితే మాత్రం. స్లో నరేషన్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ల్యాగ్ ఉంటుంది, అవన్నీ తీసేసి గమ్మని వెళ్ళిపోండి, చూసేయండి. ఏదో కొత్తది చూడబోతున్నాం అనుకోండి, మీరు వెళ్ళి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసే పంపుతాడు. అద్భుతం అంతే, గమ్మని వెళ్ళిపోండి గైస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం. అండ్ కొత్తగా ఎవరైనా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ గైస్, బాయ్, ఎంజాయ్ ద మూవీ.